ఏపీ విషయంలో బీజేపీ అంతరంగం అంతుపట్టడం లేదు. ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఓవైపు పొత్తుకు సానుకూల సంకేతాలు పంపుతూనే మరోవైపు 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బీజేపీ ఉంది. ప్రతి నియోజకవర్గానికి 3 అభ్యర్థుల చొప్పున స్క్రీనింగ్ చేసి హైకమాండ్కు పంపడం విశేషం. దీంతో అసలు ఏపీలో పొత్తుంటుందా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అభ్యర్థులను ప్రకటించిన భారతీయ జనతా పార్టీ ఏపీలో మాత్రం ఒక్క పార్లమెంటు స్థానానికైనా అభ్యర్థిని ప్రకటించలేదు. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో జాతీయ స్థాయిలో అందరి దృష్టి రాష్ట్రంపై పడింది. ఈ తరుణంలో ఏపీపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించాలి. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ పరిస్థితి ఉంది. కనీసం కాంగ్రెస్ పార్టీ చూపెడుతున్న దూకుడు కూడా బీజేపీలో లేదు. అసలు పొత్తుల విషయంపై స్పందన లేదు. రాష్ట్ర నాయకత్వం మాత్రం ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపై ప్రత్యేక సమావేశం నిర్వహించింది. బీజేపీ జాతీయ నాయకుడు శివప్రకాష్ తో పాటు మరికొందరు ముఖ్యులతో అభ్యర్థుల స్క్రీనింగ్ నిర్వహించారు. ఒక్కో జిల్లాకు 45 నిమిషాల నుంచి గంట పాటు సాగింది ఈ సమావేశం. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ స్థానానికి 3, పార్లమెంటు సీటుకు 2 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా 525 మందికి పైగా అభ్యర్థులను ఖరారు చేస్తూ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి హైకమాండ్ కు నివేదిక పంపారు. అక్కడ మరోసారి స్క్రీనింగ్ జరిగిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. దీంతో పొత్తులపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. మరోవైపు బీజేపీ కోసం చంద్రబాబుతో పాటు పవన్ ఎదురు చూస్తున్నారు. అటు బీజేపీ చర్యలను చూసి పొత్తు ఉంటుందా లేదా అన్న టెన్షన్ కొనసాగుతోంది. ఈ నెల 6న బీజేపీ కీలక సమావేశం జరగనుంది. ఆ సమావేశంలోనే పొత్తులపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అడుగులు చూస్తుంటే పొత్తు లేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. కానీ టీడీపీ నేతలు మాత్రం పొత్తు ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు పవన్ సైతం అదే లెక్కతో ఉన్నారు. 1-2 రోజుల్లో పొత్తుపై స్పష్టత వస్తుందని నమ్మకం పెట్టుకున్నారు. ఒకవేళ బీజేపీ రాకుంటే ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.